కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో అమిలినేనికి పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో అవసరమైన మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసి 114 చెరువులకు నీరు తీసుకురావడానికి కృషి చేస్తా అన్నారు. చెరువులకు నీరు వస్తే భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జ్లై రైతుల కష్టాలు తొలగిపోయి పంటలు పండించుకోవచ్చన్నారు. కానీ మున్సిపాలిటీకి మనం ప్రామిస్ చేసాం, మన కాంక్రీట్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసాం. ఈరోజు ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు సాగునీరు తాగునీరు రెండు కూడా లేవు, అది కావాలని అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా చెప్తున్నాం. వాళ్ళకి 2.5 సంవత్సరంలో వాళ్ళు సాగునీరు వస్తుందని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏకోపిస్తున్నారు, ఇస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా అనుకుంటే చేసి తీరుతాం తప్ప ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయారు కాదు. ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా బాధ్యతగా ఏదైతే బీటీపీ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చి ఈ కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడేటట్టు చేస్తారని, వాళ్ళ రుణం ఆ విధంగా తీర్చుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఏదైతే ఉందో గొర్రెల పెంపకం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది. మన మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అది ఆ సబ్సిడీ రూపంలో ఒక 1,00,000 రూపాయలు తీసుకుంటే 50,000 రూపాయలు సబ్సిడీ రూపంలో పోతుంది. ఇంకొక 50,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఏదైనా జరిగినా కూడా. కాబట్టి అది కూడా వాళ్ళకి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా గొర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇలాంటివి వచ్చే ఏర్పాటు కూడా చేస్తారని తెలియజేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.